నిన్నంతా జరిగింది కదా, అమ్మ ఈరోజు ఏ మూడ్లో ఉంటుందో ఏమో. వినండి, అందరికీ చెప్తున్నాను, రేపు కృష్ణాష్టమి పూజ నేను చాలా వైభవంగా చేయాలనుకుంటున్నాను. బజార్ పళ్ళు ఎవరు చూసుకుంటారు? రేపు కృష్ణాష్టమి అని ఎవరికి గుర్తులేదు. అమ్మా, ఈరోజు నేను బజార్కి వెళ్తాను. కానీ మీరు ప్రతిసారి చిన్న చిన్న పూజలే చేస్తారు కదా, మరి ఈసారి ఇంత వైభవంగా అంటే? అవును పెద్దత్తయ్య, వైభవంగా పూజ అంటే చాలా ఖర్చు అవుతుంది కదా, మరి దానికే. ఖర్చు అయితే అవుతుంది, ఏం చేయగలం? ఈ ఇంట్లో కృష్ణాష్టమి పూజ ఒక్కటే మనం ఘనంగా జరుపుకుంటాం. అంతేకాకుండా కొందరికి అన్నప్రసాదం ఏర్పాటు చేయాలని కూడా అనుకుంటున్నాను. పెద్దమ్మ ఏం చెప్తున్నారు? అంటే మీరందరికీ అన్న ప్రసాదం పెడతారా? అంటే ఒక 5 బ్రాహ్మణులకు భోజనం పెడతారా? అదేనా? నేను 5 బ్రాహ్మణులకు భోజనం పెట్టడం గురించి చెప్పట్లేదు. పూజ మన పంతులు గారే చేస్తారు, కానీ చుట్టుపక్కల వాళ్లకు కూడా ప్రసాదం ఏర్పాటు చేయాలని అనుకుంటున్నాను. తప్పుగా అనుకోకండి, కానీ దీనికి ఎంత ఖర్చు అవుతుందో ఒక్కసారైనా ఆలోచించారా? కృష్ణాష్టమి పూజ కోసం ఇంటి కొడుకులందరూ కొంచెం కొంచెం డబ్బులు ఇవ్వాలి. మరిది గారు, ఈసారి మీరు కూడా కొంత ఇవ్వాలి. నేనా? నా నెలసరి ఖర్చులకే ఊపిరి ఆడట్లేదు, మళ్ళీ దీనికి ఖర్చు అంటే నా ప్రాణం పోయినట్టే వదినా. ఇంకోసారి ఆలోచించండి. మీరు ఎప్పుడూ మిమ్మల్ని పూజ కోసం ఏమీ అడగలేదు మరిది గారు. ఇంటి ఖర్చులు కూడా ఒక పైసా వృధా కాకుండా జాగ్రత్తగా చూస్తున్నాను. ప్రసాదానికి కొంచెం కిచిడీనే కదా చేసేది, దానికి ఎంత ఖర్చు అవుతుంది? అమ్మా, నా పరిస్థితి మీకు తెలుసు కదా, షాపు నుంచి వచ్చేది ఈ పిల్లల ఖర్చులకే సరిపోవట్లేదు. మీ దగ్గరే తీసుకోవాల్సి వస్తుంది. అయినా అమ్మా, మీరు నిర్ణయించుకున్నారు కాబట్టి నేను ఒక 500 రూపాయలు ఇస్తాను. కోకోన్ 500తో ఏమొస్తుంది? వదినా, మీ పద్ధతే మారిపోయింది. మీరు ముందు ఇంత ఖర్చు చేసేవారు కాదు కదా. ఓహో, ఇప్పుడు అర్థమవుతోంది. ఈ శ్రీమంతురాలు గారి వల్ల మీ బుర్ర మీద కూడా ఖర్చు చేయాలనే భూతం ఎక్కేసింది. ఈ శ్రీమంతురాలు గారు ఎంత గొప్పదో మనం చూసాం కదా. వీళ్ళ అమ్మ వడ్డీకి డబ్బులు తెచ్చి పెళ్లి చీరలు తెచ్చింది కదా. ఈవిడ గొప్పలన్నీ తన పెద్దనాన్న పెద్ద అమ్మ పుణ్యమే కదా. ఇప్పుడిక్కడ తిష్ట వేసి మా డబ్బులతో గొప్పలు చెప్పుకుంటోంది. ఇప్పుడే హెచ్చరిస్తున్నాను వదినా, జాగ్రత్త పడండి. ఈ అమ్మాయి మిమ్మల్ని ఒక్కరోజు పుట్టింటికి తీసుకెళ్లేసరికి తనే ఈ ఇంటి మహారాణి అని అనుకుంటోంది. ఏమన్నారు పిషిమా? నేను మీకు ఎన్నోసార్లు చెప్పాను, నన్నేమైనా అనండి, కానీ మా అమ్మ గురించి తేడాగా మాట్లాడితే నేను అస్సలు ఊరుకోను. ఇంకా పూజ గురించి నేను అమ్మతో ఏమీ మాట్లాడలేదు. అమ్మా, మీరే చెప్పండి, నేను మీకు దీని గురించి ఏమైనా చెప్పానా? మరి అత్తయ్య నన్ను ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఠాకూర్ గారు ఎవరి పేరు ఎత్తలేదు, మరి నీకెందుకంత మండుతోంది? ఈ కృష్ణాష్టమి పూజ చేయించారనే నిర్ణయం నాది. నా కోరిక ప్రకారం ఈ పూజ జరిగి తీరుతుంది. ఎవరైనా ఇచ్చినా ఇవ్వకపోయినా సరే. ఏడాదికొక్కసారి చేసే పూజలో కూడా ఎవరికైనా అభ్యంతరం ఉంటే వాళ్ళు ఈ పూజలో ఉండాల్సిన అవసరం లేదు. పెద్దమ్మ, మీరు కృష్ణాష్టమి పూజ గురించి అనుకున్నారంటే అది ఖచ్చితంగా జరుగుతుంది. పెద్దమ్మ, నేను కూడా సంపాదిస్తున్నాను కదా, ఎంత డబ్బు అవసరమైనా నేను ఇస్తాను. చెప్పండి ఎంత ఖర్చు అవుతుందో, నేను ఇస్తాను. నీ చేతిలో డబ్బు ఇసుకలా జారిపోతుంది. అవునా టుకున్? ఎప్పుడు చూసినా ఖర్చు పెట్టడానికి ఛాన్స్ కావాలి. అయినా మొత్తం ఖర్చు నువ్వెందుకు భరిస్తావు? దేవుడి దీవెళ్ళు నీకు మాత్రమే వస్తాయా? మిగతా అందరూ దాన్ని ఉచితంగా పొందుతారా? వాహ్! అమ్మా, నేను కొంత డబ్బు ఇద్దామనుకున్నాను, కానీ ఈ నెల చాలా ఖర్చులు వచ్చాయి.
జేబులో అస్సలు డబ్బు లేదు. మీరు చెబితే అప్పు చేసైనా డబ్బులు ఇస్తాను. నువ్వు అప్పు చేసి తెచ్చిన డబ్బుతో నేను పూజ చేయాలా? లేదమ్మా, కానీ నేనేం చేయాలి? నా దగ్గర డబ్బు లేదు కదా. నా జీతం అంతా మీ చేతిలోనే పెడతాను కదా. మరి నేను ప్రతి నెల అందులోంచి 500 నీకు ఇస్తాను కదా, అవి ఏమైనట్టు? అమ్మా, అవన్నీ బస్సు ఛార్జీలకే సరిపోతాయి. మరి పెద్ద పెద్ద రెస్టారెంట్లకు వెళ్ళాలంటే డబ్బులు ఖర్చు అవుతాయి కదా. అలాగే పెద్ద పెద్ద సినిమా హాల్స్కి కూడా వెళ్ళాలి కదా. అత్తయ్య, నాతో ఎందుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు? నేను ముందే చెప్పాను కదా, ఆ ఖర్చులు నేను చేయలేదని. అవి ఆహాన ఇచ్చింది. అందులో కొంచెం నేను ఇచ్చాను, కానీ మిగతావన్నీ ఆహాన ఇచ్చింది. ఈ మాట మీరు మళ్ళీ మళ్ళీ చెప్పక్కర్లేదు, ఇప్పటికే ఒకసారి చెప్పారు. బాబు ఒక్కటి చెప్పు, నీ ఈ ధర్మపత్ని ఉంది కదా, తనేం పని చేస్తుంది? తను ఎంత సంపాదిస్తుందని ఎంత డబ్బు ఖర్చు చేస్తోంది మనందరికీ తెలుసు కదా. వీళ్ళమ్మ దగ్గర ఎంత డబ్బు ఉందో. ఇప్పుడు నేను ఏదైనా అంటే మళ్ళీ ఈమె డైలాగ్ మొదలు పెడుతుంది, అవునా? అసలు ఇవకి ఇంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? అరే మామగారు, ఇప్పుడు ఆ విషయం వదిలేయండి. పెద్దమ్మ ఎవరికి ఎంత వీలైతే అంత ఇవ్వనివ్వండి, కానీ నేను ఈసారి డబ్బులు ఇవ్వలేను. నా దగ్గర అస్సలు డబ్బు లేదు. మీరు తప్పుగా అనుకోకండి, కానీ నా దగ్గర అస్సలు డబ్బు లేదు. పచ్చి అబద్ధం చెప్తున్నారు. రోజు డబ్బులు మిగిలిపెట్టుకొచ్చి అల్మారాలో ఒక డబ్బాలో పెడతారు. హ? ఇక్కడ డబ్బులు ఇవ్వడం ఇష్టం లేకనే అత్తయ్య ముందు ఇంత పెద్ద అబద్ధం చెప్తున్నారు. అవును, నిజంగానే వాళ్ళ గురించి నాకంటే బాగా ఎవరికీ తెలియదు. అయినా మీ అన్నయ్య అబద్ధమేమీ చెప్పట్లేదు. ఆయన దగ్గర నిజంగానే డబ్బు లేదు. అయినా సరే చెప్తున్నారు 500 ఇస్తానని. నాకు తెలుసు ఆయనకు అది కూడా ఎక్కువేనని. అవునక్క, ఈయన దగ్గర కూడా అస్సలు డబ్బు మిగల్లేదు. కానీ నా దగ్గర కొంచెం డబ్బు ఉంది, అది నేనిస్తాను. అమ్మా, అది మీ చిన్న కొడుకు వాటా ఎంతైతే ఉంటుందో అది ఇచ్చేస్తారు. నా చిన్న కొడుకు డబ్బులు ఇస్తాడో లేదో నువ్వు నిర్ణయిస్తావా?